నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 6 సార్లు ఎమ్మెల్యే, ఓసారి శాసనసభాపతి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిక్కోలులో ఆయన హవా అంతా ఇంత కాదు. అలాంటి నేత ఇప్పుడు కబ్జా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు, ఆయన పరారీలో ఉన్నారన్న ప్రచారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఓ ల్యాండ్ వ్యవహారం కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడిపై పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తుండటంతో సిక్కోలులో మరో వైసీపీ నేత చిక్కుల్లో పడ్డట్టయింది. భూ కబ్జా కేసులో తమ్మినేని బుక్ అయినట్లేనా? ఆయన అరెస్ట్ ఖాయమా? మాజీ స్పీకర్ తమ్మినేని ఫ్యామిలీపై భూ కబ్జా కేసు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో తమ్మినేని బుక్ అయినట్లేనా? ఫేక్ డాక్యుమెంట్లతో ఓ వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్. 4 కోట్ల విలువైన కబ్జా పెట్టినట్లు ఎలిగేషన్. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఓ ప్రైవేటు భూమి కబ్జా వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అక్రమార్కుల గుట్టు రట్టయింది. తీగలాగితే డొంక కదిలింది. స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీనే అని విచారణలో తేలినట్లు పోలీసులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ ఆఫీసులో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులకు కబ్జాదారుల వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు బయటపడ్డట్లు చెప్పుకొస్తున్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్, మరో 8 మందిపై భూ కబ్జా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో 4 కోట్ల విలువైన భూమిని తమ్మినేని సీతారాం కుటుంబం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది మెయిన్ అలిగేషన్. శ్రీకాకుళంలోని బలగ పరిధిలో సర్వే నెంబర్ 35/13లో ఫ్లాట్ నెంబర్ 84, 85, 86లలో గల 900 గజాల ఖాళీ స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో తమ్మినేని కుటుంబం మీదకు బదిలీ చేసినట్లు ఆరోపిస్తున్నారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం 1988, 1992లో కట్టా కనకలింగేశ్వరరావు, గోవిందరాజులు అనే వ్యక్తి దగ్గర ఈ స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసముంటున్నారు. దీంతో స్థలం ఖాళీగా ఉండడాన్ని గుర్తించిన కబ్జాదారులు ఆ స్థలంపై కన్నేశారు. ముందస్తు పథకం ప్రకారం గోవిందరాజులు పేరు మీదున్న లింక్ డాక్యుమెంట్లను సేకరించారట. అయితే బ్రతికి ఉన్న అంతవరపు గోవిందరాజులు మరణించినట్టు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఫేక్ డెత్ సర్టిఫికెట్ ను సృష్టించారట. ఆ నకిలీ పత్రాలతో ఆయనకు ఓ వారసురాలు ఉన్నట్లు ఓ మహిళను తెర మీదకు తెచ్చి ఆముదాల వలస సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో భూమిని తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని కొనుగోలు చేయడంలో తమ్మినేని సీతారాం కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది అంటున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణపైన కేసు నమోదైంది. అయితే ఇవే కాదు, తమ్మినేనిపై పలు భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఆముదాల వలస టీఎస్ఆర్ కాలేజీకి ఆనుకుని ఉన్న 8 సెంట్ల స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమిస్తున్నట్లు ఆరోపిస్తూ గత నెలలో ఓ వృద్ధ దంపతులు ప్రజా దర్బారులో ఫిర్యాదు చేశారట. స్పీకర్గా ఉన్నప్పుడు చింతామణి గ్రామంలో 324 సర్వే నెంబర్లోని 23 ఎకరాల భూమిని గ్రామస్తుల నుంచి తన కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నట్లు అలిగేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్, భూ కబ్జా ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ టైంలో పోలీసులకు దొరికితే పాత చిట్టా మొత్తం బయటకి తీస్తారని తమ్మినేని పోలీసుల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే హెల్త్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లారు అని చెబుతున్నా ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయంటున్నారు మంత్రులు. వైసీపీ పాలనలో జరిగిన అన్ని అక్రమాలపై తప్పకుండా యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అప్పటి ప్రతిపక్ష నేతను అసెంబ్లీలో అవమానపరిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం అని ధర్మాన సోదరులు తమ్మినేని భూ అక్రమాలపై ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. ప్రభుత్వం నుంచి మంత్రుల రియాక్షన్ చూస్తుంటే తమ్మినేని చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లేనా?
భూ కబ్జా ఎలిగేషన్స్ లో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా అనేది పొలిటికల్ డిస్కషన్ పాయింట్ అవుతోంది. అయితే భూ కబ్జా కేసులో తమ్మినేని ఫ్యామిలీని అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేశారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ ఎలిగేషన్స్ నుంచి మాజీ శాసనసభాపతి ఎలా బయటపడతారో వేచి చూడాలి మరి.